హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సిడ్ అండ్ డైరీస్. ఈరోజు షిడ్డి డే 2 వ్లాగ్ అండి. నేను వచ్చేసి ఇక్కడ సప్తశృంగి మాత టెంపుల్ అలాగే నాసిక్ చూపిద్దామని అనుకుంటున్నాను. మేమైతే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి స్టార్ట్ అయిపోతున్నామండి సప్తశృంగి మాత టెంపుల్కి. ఎందుకంటే నైట్ టైం హిల్ ఏరియా కదండి, అంత ట్రావెల్ చేయడం అంత సేఫ్టీ కాదని చెప్పి నేనైతే ఫస్ట్ సప్తశృంగి మాత టెంపుల్కి అయితే వెళ్తున్నాను. అలాగే మీ అందరికీ సప్తశృంగి మాత టెంపుల్ గురించి తెలిసే ఉంటుంది. సాయి సచ్చరిత్ర చదివిన వాళ్ళు ప్రతి ఒక్కరికి సప్తశృంగి మాత తెలిసే ఉంటుంది కదండి. సాయి సచ్చరిత్రలో కాకాజీ వైద్య అనే పూజారి గారు అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. అయితే ఆయనకి మనశ్శాంతి లేకపోవడం వల్ల అమ్మని ప్రార్థిస్తే అమ్మ వెళ్ళి బాబాని కలవమని చెప్తుంది. అయినప్పుడు బాబా అంటే నాసిక్ త్రయంబక్లో ఉన్న పరమేశ్వరుడు అనుకొని అక్కడికి వెళ్ళి రుద్రాలు, పూజలు, అభిషేకాలు అన్నీ చేస్తారు. కానీ ఎలాంటి మనశ్శాంతి ఆయనకి కలగదు. తిరిగి వచ్చి అమ్మని ప్రార్థిస్తారండి. ఆ రోజు నైట్ అమ్మవారు వైద్య గారి కలలో కనపడి, నేను చెప్పింది షిర్డీలో ఉన్న బాబాని కలవమని చెప్పాను అంటారు. అప్పుడు కాకాజీ వైద్య గారికి షిర్డీ ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి అనే ఆలోచన వస్తుంది. అదే సమయాన షిర్డీలో ఉన్న మాధవరావు దేశపాండే అంటే శ్యామగారు వాళ్ళ అమ్మగారి మొక్కు తీర్చుకోవడం కోసం వనిలో ఉన్న సప్తశృంగి మాత టెంపుల్కి వెండి కుశలాలతో వస్తారండి. అక్కడ కాకాజీ వైద్య గారు పూజారిగా ఉంటారు. అప్పుడు షిర్డీ నుంచి వచ్చారని చెప్పగా వాళ్ళిద్దరూ కలిసి తిరిగి షిర్డీ అయితే వస్తారండి. ఈ స్టోరీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ నేనైతే సప్తశృంగి మాత టెంపుల్కి అయితే వచ్చేసానండి. ఇది నాసిక్కి 60 kilometers దూరంలో ఉంటుంది. ఇక్కడ దగ్గర విలేజ్ వచ్చేసి వని. ఇక్కడ అమ్మవారి టెంపుల్కి వెళ్ళడానికి మనకి రోప్వే ఉంది, అలాగే స్టెప్స్ కూడా ఉన్నాయండి. రోప్వేలో వెళ్ళాలనుకున్న వాళ్ళు టికెట్ తీసుకోవాలి. అది వచ్చేసి పర్ హెడ్ 120 పడుతుంది. పిల్లలకు వచ్చేసి 60 అలా పడుతుందండి. లేదో మేము నడవగలము, ఎక్కగలము అనుకుంటే టెంపుల్కి వెళ్ళడానికి అరౌండ్ 500 స్టెప్స్ ఉంటాయి, అవి ఎక్కి వెళ్ళాలి. ఎవరైనా నేచర్ లవర్స్ ఉంటే స్టెప్స్ని ప్రిఫర్ చేయండి, ఎందుకంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేచర్ అంతా. ఇక్కడ చిన్న చిన్న పాండ్స్, లేక్స్ అన్నీ కనపడుతూ ఉంటాయి ఎక్కేటప్పుడు. అలాగే చాలా హిల్ ఏరియా కదండి, ఇక్కడ క్లైమేట్ ఎంత బాగుంటుందంటే ఏదో క్లౌడ్స్ టచ్ అవుతున్నట్టు అనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఇక్కడ నేనైతే రోప్వేకి వెళ్ళిపోతున్నానండి, టికెట్స్ అయితే తీసుకొని. సప్తశృంగి మాత ఆలయం అనేది అర్ధశక్తి పీఠం అండి. మహారాష్ట్రలో ఉన్న 3.5 అర్ధశక్తి పీఠాల్లో ఇది ఒక అర్ధశక్తి పీఠం. మిగతావి కొల్హాపూర్ లక్ష్మి, తుల్జా భవానీ టెంపుల్ తుల్జాపూర్, అలాగే రేణుకా అమ్మవారు మాహూర్లో అండి. ఈ సప్తశృంగి మాత టెంపుల్ అమ్మవారు వచ్చేసి మహాకాళి, మహాశక్తి, సరస్వతి యొక్క ముగ్గురు కలియక అవతారం అని అంటారు. ఇక్కడ సప్తశృంగి మాత టెంపుల్ సతీదేవి యొక్క కుడి చేయి పడిందని అంటారండి. 51 శక్తిపీఠాల్లో ఇది కూడా ఒకటి అంటారు. దీన్ని అర్ధశక్తి పీఠం అంటారండి. ఇంకా ఎక్కడ ఏ పురాణాల్లో కానీ పుస్తకాల్లో కానీ అర్ధశక్తి పీఠం అని దేన్ని అనరండి. ఒక సప్తశృంగి మాత టెంపుల్నే అర్ధశక్తి పీఠం అంటారు. ఇక్కడ రోప్వే అయితే వచ్చేసిందండి. ఇక్కడ ఈ రోప్వేకి ట్రైన్కి వచ్చేసి ఏంటంటే 6 compartments ఉంటాయి. ప్రతి కంపార్ట్మెంట్కి 10 members ఎక్కాలి మనం. ఈ రోప్వే ఎక్కితే మనం 3 minutesలో వెళ్ళిపోతాం పైకి. అప్పుడు వెళ్ళిన తర్వాత ఒక 10 to 20 స్టెప్స్ ఉంటాయి, అది ఎక్కితే మనకి టెంపుల్ అయితే వచ్చేస్తుంది. పైకి వెళ్తే నేను కిందంతా కాంప్లెక్స్ అంతా ఖాళీగానే ఉంది కదా అనుకున్నా, పైకి వెళ్తే ఫుల్ రష్గా అయితే ఉందండి టెంపుల్. ఇక్కడ నడవలేని వాళ్ళు, కొంచెం ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి, ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఇలా లిఫ్ట్ లాగా కూడా ఉందండి, ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే టెంపుల్కి అయితే వచ్చేసాను. ఇక్కడ ఒకసారి సీనరీ అయితే చూడండి, అసలు క్లైమేట్, నేచర్ అయితే చూడండి, చాలా బాగుంది, అసలు ఎంత బాగుందో. ఇంకా ఈ టెంపుల్ని డెవలప్ చేస్తున్నారండి, బాగా డెవలప్ చేస్తున్నారు, చాలా బాగుంది. నాకైతే టెంపుల్ ఇదంతా చాలా నచ్చింది, క్లైమేట్ అదంతా చూడండి. మనం ఎంత హైట్ మీద ఉన్నామో. ఇక్కడ సప్తశృంగి పీఠాన్ని అర్ధశక్తి పీఠం అంటారండి. ఇక్కడ సతీదేవి యొక్క కుడి చేయి పడిందంటారు. అలాగే అమ్మవారు స్వయంభూ అమ్మవారండి.
8 అడుగుల శిలా విగ్రహం అమ్మవారు ఇక్కడ. సప్తశృంగిలో సప్త అంటే 7, అలాగే శృంగి అంటే శిఖరాలండి. ఈ 7 శిఖరాల మీద లేదా 7 పర్వతాల మీద నివసించింది కాబట్టి అమ్మవారిని సప్తశృంగి మాత అంటారు. ఇక్కడ అమ్మవారిని చూడండి, 18 చేతులు అలాగే 18 ఆయుధాలతో ఎప్పుడు సింధూర రూపంలో మనకి అమ్మవారు దర్శనం ఇస్తూ ఉంటారండి. ఇక్కడ 18 చేతుల్లో దేవతల యొక్క ఆయుధాలు ఉంటాయండి. నేనైతే అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ బయటకైతే వచ్చేసాను. ఇక్కడ కుంకుమ అనేది మనకి పూజారి అమ్మవారి పాదాల మీదది ఇలా మనకి పెడతారండి. అలాగే ఇక్కడ అమ్మవారి చరిత్ర వచ్చేసేటప్పటికి మనకి మహిషాసురుడిని వధించిన తర్వాత అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారని అంటారు. అలాగే దేవి భాగవతంలో భీమాసురుడు అనే రాక్షసుడు దేవతలని మునుల్ని హింసిస్తుండగా అందరూ కలిసి మార్కండేయుని ఋషిని ప్రార్థిస్తారండి. అప్పుడు ఆయన అమ్మవారిని ప్రార్థించగా అమ్మ 7 శక్తుల కలయికతో ఇక్కడ అవతరించారని, అప్పుడు భీమాసురుడిని వధించారని, తర్వాత ఇక్కడే కొలువై ఉన్నారని కూడా అంటారు. ఇంకొక చరిత్ర ఏంటంటే ఇక్కడ గర్భగుడిలో ఒక పులి ఎప్పుడు కాపలా కాస్తూ ఉంటుందంటండి. అది రాత్రి టెంపుల్ మూసేసిన తర్వాత బయటకు వచ్చి టెంపుల్ని కాపలా కాసి అదే తెల్లవారిన టెంపుల్ ఓపెన్ చేయకముందే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుందంట. అది ఇక్కడ ఒక చరిత్ర ఉంది. అలాగే సప్తశృంగి మాత టెంపుల్కి చాలామంది భక్తులు వచ్చి వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత గుడి పరిక్రమ, అలాగే గాజులు, కుంకుమ, పూలు అన్నీ సమర్పిస్తూ ఉంటారంటండి. సప్తశృంగి మాత టెంపుల్ అయితే నేను దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి నేను నాసిక్కి వెళ్ళి అక్కడి నుంచి త్రయంబక్ వెళ్దామని వెళ్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.